మాత్రం నిజంగా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎవరితోటి ఇది సాధ్యమైన పని కాదు. మరి సెంట్రల్ లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మోదీ గారే వస్తారు, మళ్ళీ డబల్ ఇంజన్ సర్కారే వస్తుంది అనేసి మూడోసారి ప్రధాని అండి. మూడోసారి మరోసారి అంటే డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మూడోసారి ప్రధాని గారే వస్తారనేసి అందరు గట్టి అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలనేసి ప్రజలు అనుకుంటారు, ఒక్కసారి చెప్పండి. చెప్పాను కదండి, కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బస్తీ దవాఖానాలు ఉన్నాయండి. ఈ బస్తీ దవాఖానాలు నడిచేటి మన రాష్ట్ర ప్రభుత్వంతోనే అనుకుంటారు అందరూ, కానీ కాదు. మొత్తం కేంద్రం నుంచే వస్తాయి వాళ్ళకు మెడిసిన్స్ కానీ ఏవైనా కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే బస్తీ దవాఖానాలు నడుస్తాయి. ప్రతి బస్తీ దవాఖానకి వెళ్ళి ఆయన డిబిఆర్ మిల్ దగ్గర ఉందండి ఒక బస్తీ దవాఖాన, అక్కడికి కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఇద్దరు వచ్చి మెడిసిన్స్ సరిగ్గా ఉన్నాయా, మన పేషెంట్లను సరిగా చూస్తుర్రా అని వాళ్ళు వచ్చి పరీక్ష చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన ప్రతి బస్తీ దవాఖానకు మేము కూడా వెళ్తుంటాము, అక్కడ మంచి జరుగుతుందా లేదా, పేషెంట్ వస్తుర్రా మేము కూడా చూసుకొని దగ్గరుండి ఎవరికి ఏం కావాలి అని చూసుకొని నడిపించడం జరుగుతుంది. అలాగే వికలాంగులు అంటే ప్రతి ఒక్కరికి బాధాకరమైంది. వికలాంగ అంటే ఆ తల్లిదండ్రులు కూడా బాధపడతారు, నాకు అంటే ఇలాంటి బిడ్డ పుట్టిండు అని. కానీ కడుపున బిడ్డను అయితే పారేసుకోలేరు కదండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ బిడ్డ పెద్దగా అయితే బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం, ఇట్లా అంబాడుకుంటే అయితే పోలేడు. వీళ్ళందరికీ మన కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారి సహకారంతో క్లాసిక్ గార్డెన్ లో 2000 బైక్స్ అండి, వీల్ చైర్స్ బైక్స్, ఎలక్ట్రానిక్స్ బైక్స్ ఇవ్వడం పడింది. అది కేవలం మన కిషన్ రెడ్డి సహకారంతో. ఆయన చేసినవి చెప్పుకునే మనిషి కాదండి, చేస్తుండు. కాకపోతే పబ్లిక్ తెలియదు ఈయన ఏం చేసిండు అని కొంతమంది అనుకుంటారు. కానీ ఈరోజు నాంపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, కాచిగూడ రైల్వే స్టేషన్ కానివ్వండి, చెల్లపల్లి రైల్వే స్టేషన్, ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అంటే ఓలోనే. అంతెందుకంటే బీబీ నగర్ హాస్పిటల్ ఉందండి, ఇది కేంద్ర ప్రభుత్వం ఫుల్ సహకారంతో. అంత పెద్ద హాస్పిటల్ మన తెలంగాణకు రావడం అనేది చాలా అదృష్టం అనేది, మన ప్రజలు చేసుకున్న అదృష్టం. చాలా పెద్ద హాస్పిటల్ అది. ఈఎస్ఐ హాస్పిటల్ ఉందండి, అది కూడా ఎంత డెవలప్మెంట్. నేను గత 15 ఏళ్ల కింద హాస్పిటల్ పోయినప్పుడు ఏం లేకుండే, ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్స్. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అంత ఉండదండి, అందులో ఉంటుంది. ఈఎస్ఐ హాస్పిటల్లో అంత మొత్తం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. అద్భుతం సార్, సూపర్ గా ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.